Hello everyone, welcome to my channel. This is the first video in our Civil Concept Builder Hall of Fame series. Today we have a very special guest with us, Mr. Syed Nawaz Sharif, who secured an incredible All India Rank 3 Open category in the ISRO 2025 examination from Civil Engineering stream. And of course, he is my student who has taken my classes and test series. It is a proud moment to have him here. Hello Nawaz, welcome to the Hello, sir. channel. Yeah. So Hello, sir. please tell us a bit about yourself, share your journey to the success and inspire all the aspirants out there. ఎస్ సార్. నా పేరు నవాజ్. మాది నెల్లూరు దగ్గర ఉన్న ఒక చిన్న పల్లె. Okay. నా స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ రెండు మా ఊర్లోనే జరిగాయి. Yeah. దాని తర్వాత నా ఇంజనీరింగ్ కోసం తమిళనాడులోని మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్లో 2021లో నా బీటెక్ కంప్లీట్ చేశాను సివిల్ ఇంజనీరింగ్ లో. Okay. అక్కడ నాకు అకాడమిక్స్ లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. Yeah. దెన్ దాని తర్వాత నేను 24లో ఐఐఎస్సి లో ఎంటెక్ జాయిన్ అయ్యాను, Yeah. వాటర్ రిసోర్సెస్ స్పెషలైజేషన్ లో. యా గుడ్ నవాజ్. సో మరి నువ్వు బేసిక్గా గోల్డ్ మెడలిస్ట్ కదా బీటెక్లో. సో మరి నువ్వేమి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాంటివి ఏమి అటెండ్ అవ్వలేదా? అండ్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? సార్ బేసిక్ గా మన సివిల్ లో తీసుకుంటే అక్కడ వర్క్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ Yes, correct. ప్రైవేట్ సెక్టార్ లో. Yes. అండ్ పే స్కేల్ కూడా తక్కువ. జాబ్ సెక్యూరిటీ అనేది ఎప్పుడు ఇష్యూగానే ఉంటుంది సార్ సివిల్ లో. yes, exactly. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని నేను కన్సిడర్ తీసుకొని గవర్నమెంట్ సెక్టార్ లో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయితే బెటర్ అని. అండ్ మోర్ ఓవర్ మన థింగ్ ఏంటంటే సివిల్ లో గవర్నమెంట్ జాబ్స్ కి చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. అందుకని చెప్పి నేను గవర్నమెంట్ సైడ్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ, గుడ్ డెసిషన్. సో ఫైనల్గా నువ్వు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యావు. సో ఆ ప్రిపరేషన్ ఫేస్ అనేది ఎలా ఉన్నింది? సో సార్ నాకు బీటెక్ థర్డ్ ఇయర్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే. సో ప్రిపేర్ అవ్వాలనుకుంటే నాకు 2 ఆప్షన్స్ కనిపించాయి సార్. Okay. ఒకటి గేట్ రాసి గేట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని పిఎస్సికి వెళ్ళడం. Yeah. రెండోది ఈఎస్సి క్రాక్ చేసి మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం. ఓకే. సో డ్యూరింగ్ ద లేటర్ వర్షన్స్ లో ఇంకోటి నా విషయం అర్థమైంది, స్ట్రైక్ అయింది ఏంటంటే మనం Yeah. ఈఎస్సి కనుక ప్రిపేర్ అయితే దాంట్లో గేట్ తో పాటు మనం ఎస్ఎస్సి జేఈ, స్టేట్ పిఎస్సిస్, ఇంకోటి ఆర్ఆర్బి జేఈ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా కవర్ చేసుకునే సిలబస్ దాంట్లో ఉందని Yeah. నేను ఇంకా ఈఎస్సీనే ప్రిపేర్ అవుదామని ఈఎస్సీ ప్రిపేర్ అవ్వడం మొదలెట్టాను సార్. ఓకే. బట్ ఏమైందంటే లేటర్ వర్షన్స్ లో నా రిజల్ట్ అంత నాకు ఫేవరబుల్ గా రాలేదు. ఓకే. ఏమైంది, నా ఈఎస్సీ ప్రిలిమ్స్ అయినా సరే, ఇంకోటి ఉడిపి కోచింగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ అయినా సరే, అండ్ ఏపీఎస్సి ఏఈ ఈ ఎగ్జామ్స్ లో నేను క్లియర్ చేయలేకపోయాను సార్. ఓకే. అండ్ మనకి ఇంకో ఎగ్జామ్ ఏంటంటే ఈ ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ఉంది. Ah. నేను అది 3 years ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. Okay. బట్ ఏమవుతుందంటే మెయిన్స్ కి వచ్చి 3-4 మార్క్స్ లో ఎప్పుడు ఆగిపోతున్నాను. ఓ యా, దట్ సో ఇలాంటివి జరుగుతుండడం వల్ల అండ్ మెయిన్ వైల్ లో నాకు ఏమైందంటే ఒక గేట్ అనేది డీసెంట్ స్కోర్ వచ్చింది సార్ నాకు. ఓకే. సో ఓకే, మరి నేనేమనుకున్నాను, ఓకే ఇంకా ఈ ఎగ్జామ్స్ క్రాక్ అవ్వలేకపోతున్నాయి నా వల్ల. యా. సో ఏం చేద్దామంటే ఈ గేట్ డీసెంట్ స్కోర్ తోటి టైర్ 1 లైక్ ఐఐటీస్ ఉన్నాయి, ఐఐఎస్ఎస్ లో యా. ఎంటెక్ చేసి పిహెచ్డి చేసి అకాడమీలో షిఫ్ట్ అయిపోదాం. ఓకే. ఈ గవర్నమెంట్ జాబ్ మనకి రావడం కష్టం అని చెప్పి క్విట్ చేసేద్దామని అనుకుంటున్నాను. యా, ఇంక మన వాళ్ళు కాదని గివ్ అప్ ఇచ్చావు. ఓకే. ఇంకా గివ్ అప్ ఇచ్చేద్దామని అనుకున్నాను సార్. ఓకే. దెన్ సిన్స్ నా గేట్ డీసెంట్ స్కోర్ ఉండడం వల్ల నాకు ఆఫర్ లెటర్ ఐఐఎస్సి నుంచి వచ్చింది సార్ ఎంటెక్ కి. ఓకే. సో ఇంకా నేను ఐఐఎస్సి జాయిన్ అయిపోయానండి, ఎంటెక్ కి జాయిన్ అయిపోయాను. యా. సో ఎప్పుడైతే ఐఐఎస్సి లో జాయిన్ అయ్యానో నాకు అక్కడ తెలిసింది ఏంటంటే మీరు ఐఐఎస్సి అల్యూమిని అని, ఓకే. అండ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తారు అండ్ మెంటరింగ్ చేస్తారని తెలిసి అర్థమైంది. సో నేను మీతో మాట్లాడడం జరిగింది అక్కడ. Yes. అక్కడ మాట్లాడిన తర్వాత నాకు ఒక మంచి మోటివేషన్ వచ్చింది సార్ మీతో మాట్లాడిన తర్వాత. Yes, okay. సో అప్పుడు ప్యారల్ గా ఏమైందంటే నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కి రీస్టార్ట్ చేయడానికి మీ మోటివేషన్ అనేది ఒక కిక్ స్టార్ట్ లో యాక్ట్ అయింది సార్ నాకు. ఓకే, థ్యాంక్ యూ. సో ఎస్ సార్. దాని తర్వాత నేను ఇంకా అప్పటి నుంచి మళ్ళీ మీతో మాట్లాడిన తర్వాత నేను ప్రిపరేషన్ మొదలెట్టాను. ఓకే. అగైన్ ఒక సెకండ్ ఫేజ్ అనేది మొదలైంది నా గవర్నమెంట్ ఎగ్జామ్ లో. యా, గుడ్. మళ్ళీ మీరు మీ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. నేను యాక్చువల్ గా ప్రీవియస్ లో నాకు ఈవెన్ నా గేట్ డీసెంట్ ర్యాంక్ ఉన్నప్పటికీ నేను చాలా దగ్గర తప్పులు చేసి అండ్ మగప్ చేస్తున్నాను సార్ కొన్ని ఫార్ములాస్. ఓకే. సో ఎక్కడైతే డిఫికల్ట్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ మీ క్లాసెస్ ద్వారాను మీరు రియల్ వరల్డ్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్ని నాకు చాలా ఈజీ అయిపోయాయండి. ఓకే. ఓకే. సో అలా చేసేసిన తర్వాత అండ్ నా కాన్సెప్ట్స్ వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు కూడా ఓ స్టూడెంట్ తో 1-to-1 మెంటార్షిప్ చేయడం, ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అక్కడ మీరు ఎస్పెషల్లీ కాన్సన్ట్రేట్ చేసి స్టూడెంట్ కి ఓకే ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నాకు హెల్ప్ చేయడం వల్ల నాకు ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. దెన్ మనం సివిల్ బిల్డర్ టెస్ట్ సిరీస్ నేను తీసుకున్నాను సార్. యా. టెస్ట్ సిరీస్ తీసుకొని
కాన్స్టెంట్ గా మార్క్స్ ఇవ్వడం, టెస్టులు రాసిన తర్వాత ఇక్కడ ఈ అకాడమీలో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో టెస్ట్ సిరీస్ రాసి Yeah. మీరు దాన్ని అసెస్మెంట్ చేసి ఓకే నాకు ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పి మీకు చెప్పడం వల్ల ఈ టెస్ట్ సిరీస్ ఫినిష్ చేసి నేను ఇస్రో ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది సార్, స్క్రీనింగ్ ఎగ్జామ్. Yeah. అప్పుడు ఇచ్చినప్పుడు ఓకే నాకు చాలా క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఇస్రోలో నాకు చాలా సిమిలర్ అనిపించేది మన మార్క్స్ నుంచి Yeah. ఆ క్వశ్చన్స్ చాలా సిమిలారిటీ ఉండడం. Yeah. సో దాని వల్ల ఈ టెస్ట్ సిరీస్ వల్ల అండ్ కోచింగ్ వల్ల నాకు అరౌండ్ 81 వచ్చేసారు 100 కి ఇస్రోలో. Of course. సో దాని తర్వాత ఏమైంది, వన్స్ నా స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఇంటర్వ్యూ ప్రొసెసర్ కి కాల్ లెటర్ వచ్చింది. అప్పటి నుంచి మీతో ఇంకా లైవ్ మెంటర్షిప్స్ మొదలైంది సార్. Yeah. అంటే ఈ ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి Yes. అండ్ మోర్ ఓవర్ మీరు మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చున్నారు, ఈఎస్సీ ఇంటర్వ్యూ ఇచ్చున్నారు. మీ అంతా ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేయడం వల్ల నాకేమైందంటే ఓకే ఒక క్లారిటీ వచ్చింది. ఓకే ఇలా ఉంటుంది ఇంటర్వ్యూ, క్వశ్చన్స్ లో ప్యానల్లో ఇంతమంది ప్యానల్లో ఇలా మాతో డిస్కస్ చేయడం వల్ల మనం ఇలా ఆన్సర్ చేయాలి. నేను చాలా దగ్గర ముందు అండర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతూనే ఉంది సార్, మార్క్స్ ఇవ్వక ముందు మీతోటి. Yeah. బట్ మీరు ఎప్పుడైతే మార్క్స్ ఇచ్చి మనం ఓకే ఇక్కడ నేను ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ నేను అండర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నాను, Yeah. స్కామర్ అవుతున్నాను, ఇవన్నీ మీరు చెప్పడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది సార్ ఇంటర్వ్యూలో. Yes. Yes. సో ప్యారలీ ఈ మార్క్స్ ఇచ్చేసి నేను ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఇచ్చానో ఇంటర్వ్యూ నాకు చాలా స్మూత్ అయిపోయింది సార్, లైక్ కేక్ వాక్ అయిపోయింది నాకు. Yeah. సో ఆఫ్టర్ ఇంటర్వ్యూ నేను చూసుకుంటే ఇంక రిజల్ట్ వచ్చింది సార్, 1 month తర్వాత రిజల్ట్ వచ్చింది. Yeah. అండ్ చూసుకుంటే నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది. Yes. Yes. You made it big, and congratulations for that once again. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ Yeah. మచ్. So finally, it's a long journey, but as I said, you made it big, and that is such a great journey, and it's so inspiring. ఎస్ సార్, Really. థ్యాంక్ యూ. సో నవాజ్, సో ఫైనల్లీ నీకు ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది కాబట్టి అది చాలా ఇన్స్పైరింగ్. అండ్ మనకు ప్రజెంట్ ఆస్పిరెంట్స్ కూడా నీ నుంచి ఏమన్నా, అంటే నీ సక్సెస్ నుంచి, నీ ఎక్స్పీరియన్సెస్ నుంచి, నీ జర్నీ నుంచి ఏమన్నా స్ట్రాటజీస్ లేదంటే ఏమన్నా సజెషన్స్, అడ్వైస్ ఇస్తే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా. ఓకే, వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, ఈ ప్రిపరేషన్ లో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు కాన్స్టెంట్ గా మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది Yeah. అండ్ ప్యారలీ మీ సపోర్ట్ సార్. Yeah, నేను thank you. ఎప్పుడు డౌన్ అయినా కూడా, లో ఫీల్ అయినప్పుడు, ఒక స్టూడెంట్ జర్నీలో సక్సెస్ కొట్టే వరకు Yeah. చాలా లోస్ ఉంటాయండి. అప్పుడు Yes. ఒక మెంటర్ కాన్స్టెంట్ సపోర్ట్ ఉండడం వల్ల Hmm. తనకి చాలా హెల్ప్ఫుల్ అయ్యి సక్సెస్ అనేది చాలా ఎర్లీగా అందుకునే అవకాశం ఉంటుంది సార్. Yes. Yes. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం కాన్స్టెంట్ డెడికేటెడ్ తో ఉండి మన హార్డ్ వర్క్ మనం చేస్తూ కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా మనం అందుకోగలుగుతాం సార్. Yes. Yes. లైక్ దెర్ ఇస్ స్టేట్మెంట్ ఉంది కదండి, ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ ఎవ్రీవన్ క్యాన్ డూ ఇట్. ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. ఎస్. Yeah, so you made it very humble and modest way. Means you put it in very humble and modest way, but finally నీ హార్డ్ వర్క్ అనేది క్రూషియల్. సో ఇక్కడ ఏ కోచింగ్ అన్నా లేదంటే మెంటర్స్ అన్నా కూడా ఒక గైడ్ లాంటి వారు, అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళండి అని చెప్పి మీ టైం సేవ్ చేయటమే తప్ప ఫైనల్గా మీరు సక్సెస్ అవ్వాలి, ఏదైనా అచీవ్ చేయాలి అంటే యూ నీడ్ టు వర్క్ హార్డ్. సో మీ ఎఫర్ట్సే. సో నాలాంటి వాళ్ళు అట్లీస్ట్ పేరెంట్స్ అన్నా కూడా వాళ్ళు కూడా ఎంత అని చెప్తారు, నీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వగలుగుతారు, చదువుకుంటే నీకు మంచి కెరియర్ ఉంటుంది అని మాత్రమే చెప్తారు. సో నేను కూడా అంతే, నువ్వు ఎక్కడ లో ఫీల్ అయినా సో ఇలా చాలామంది ఉన్నారు కదా అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి కొంత మోటివేట్ చేయగలుగుతాం తప్ప ఫైనల్లీ యూ నీడ్ టు మేడ్ ఇట్. సో నువ్వు చేసావు, యూ మేడ్ ఇట్ బిగ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. సో మనం ఇప్పుడు నవాజ్ చెప్పినట్టు కనుక చూసుకుంటే ఒక ప్రాపర్ గైడెన్స్, మెంటర్షిప్తో పాటు కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ కనుక చేస్తే సక్సెస్ సాధించడం అనేది అంత అసాధ్యమేమీ కాదు. సో ఇటువంటి గైడెన్స్ అండ్ మెంటర్షిప్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.